సో టుడే క్వశ్చన్ వచ్చేసరికి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1283. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద స్మాలెస్ట్ డివిజర్ గివెన్ ఏ థ్రెషోల్డ్. అంటే మనకు ఒక ఏరియా ఆఫ్ నమ్స్ ఇస్తాడు అండ్ ఇంటిజర్ థ్రెషోల్డ్ వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక పాజిటివ్ డివిజర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డివిజర్ ఏం చేయాలంటే ఏరియాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేశాక వచ్చే సమ్ మొత్తం ప్లస్ చేయాలి. ప్లస్ చేశాక ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ అనేది థ్రెషోల్డ్ కన్నా తక్కువ అవ్వాలి లేకపోతే ఈక్వాలిటీ అవ్వాలి. ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లీడ్ కోడ్లోని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కన్స్ట్రెంట్స్ యూజ్ చేసుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కన్స్ట్రెంట్స్ ఏమున్నాయంటే ఏరియాలో ఉన్న ప్రతి ఎలిమెంటు 1 నుంచి 10⁶ మధ్యలోపు ఉంటుంది. అండ్ ఏరియా ఆఫ్ లెంత్ అండ్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది 10⁶ వరకు ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే మన యొక్క ఫైనల్ ఆన్సర్ అనేది 1 నుంచి 10⁶ లోపు ఉంటుంది. సో దీనికోసం ఏం చేస్తామంటే ప్రతి నెంబర్ని చెక్ చేస్తాం. సో 1తోని ప్రతి ఎలిమెంట్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేసాక ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. బట్ మొత్తాన్ని సమ్ చేద్దాం. ఎంత వచ్చింది? 17 వచ్చింది. సపోజ్ 2తో తీసుకుంటే 2తో కూడా ఎవ్రీ ఎలిమెంట్ని డివైడ్ చేయాలి. ఇక్కడ 1/2 ఉంది కదా. సో ఏం తీసుకుంటాం అంటే సీల్ వాల్యూ తీసుకుంటాం, అంటే అప్పర్ వాల్యూ తీసుకుంటాం. సో 2తో తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 11 వచ్చింది. నెక్స్ట్ 3తోని ఎవ్రీ ఎలిమెంట్ని డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఎంత వచ్చింది? 7 వచ్చింది. సిమిలర్లీ 4తో కూడా డివైడ్ చేద్దాం. 4తో చేసినప్పుడు ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ 5తోని 5 వచ్చింది. 6తోని 5 వచ్చింది. సో ఇట్లాగ ఎంతవరకు చెక్ చేస్తాం? 10⁶ వరకు చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఆన్సర్ ఎంత? 17 అనేది థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది కాదు. సిమిలర్లీ ఇది కాదు, ఇది కాదు. సో 5 అనేది థ్రెషోల్డ్ కన్నా తక్కువ. సో ఇది ట్రూ. ఇక్కడ ట్రూ అయిందంటే ఇంక అన్నీ ట్రూ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాలెస్ట్ డివిజర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇవన్నీ ఆన్సర్స్ అవుతాయి. సో ఈ ఆన్సర్ అన్నిటిలోని స్మాలెస్ట్ ఏముంది? 5 ఉంది. సో ఈ 5ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ట్రూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనేసి అలా ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కూడా దీనికి సంబంధించిన కోడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంతవరకు అకౌంట్ ఫాలో చేసుకోకపోతే అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.